బిడ్డ సినిమాలకు షికార్లకు తిరిగేంత పెద్దదైపోయింది. ఇన్నేళ్ల సంది ఈ ఊళ్ళో చిప్పలు గడిగి బతుకుతున్నా, ఒక్కని తోటి కూడా ఒక్క మాట పడలేదు. ఇప్పుడు ఇది పెంట పెడితే ఎట్లా మరి? చదువుకున్న తెలివేడుంది. ఇటువంటి పిచ్చి పిచ్చి నగరాలు మానుకుంటే అందరికి మంచిది. అర్థమవుతుందా? మా నాన్న నన్ను ఎన్ని మాటలు అన్నాడు, నేను మాట పడను. ఇంకొక్క క్షణం కూడా నేను నా ఇంట్లో ఉండను. టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? మనం రేపు లేచిపోతున్నాం అంతే. సరే, నువ్వు గట్టినే ప్రిపేర్ అయినట్టున్నావు. పైసలే తెస్తావుగా? తేను. బంగారం తెస్తావా? బంగారం కాదు కదా, ఒంటి మీద ఉండే బట్ట తప్ప ఇంకేం దేను. 6 నెలల్లో మళ్ళా మన వీడికి రావాలి. మా ఇంటి ముంగట ఖాళీ జాగుంది కదా, అది కొనాలి. దాంట్లో బిల్డింగ్ కట్టాలి. మా నాన్న ముంగటే కార్లు తిరగాలి. నన్నే తిడతాడా? చెప్తాను. ఎట్లా ఎట్లెట్లా? 6 నెలల్లో ఇంటి ముందు జాగా, దాంట్లో 2 అంతస్తుల బిల్డింగ్, కార్ల మీ నాన్న ముందు తిరుగుడు, ఇవన్నీ 6 నెలలనే అయినట్లే. అవన్నీ నాకు తెలీదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు మనం లేసిపోతున్నాం అంతే, ఫిక్స్. బుజ్జి, మన వాడికి పోయినాక లగ్గం ఒకటే అవుతుంది. మిగతావన్నీ ఈడికొచ్చినాకనే.